స్టంట్ వేద్దామనుకున్న డ్రైవర్ కాలి బూడిదైన బస్సు. జాతీయ రహదారి 44పై మోగుతున్న డేంజర్ బెల్స్. ఈ డేంజర్ బెల్స్ దేనికి సంకేతం? జడ్చర్లలోని జాతీయ రహదారి 44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమై కాలిపోయింది. ప్రయాణికుల అప్రమత్తతో బస్సులలో ఉన్న 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లె వద్దకు రాగానే ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటలకు సలీం ట్రావెల్స్ బస్సు 45 మంది ప్రయాణికులతో బెంగుళూరు నుండి హైదరాబాద్ బయలుదేరింది. ఉదయం 4:30 గంటల వరకు సాఫీగానే బస్సు ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి చేరుకుంది. ఘటనా స్థలికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్సు టైర్ పేలిపోయింది. అయినా సరే బస్సు డ్రైవర్ ఒకే టైర్ మీద బస్సును ముందుకు అదే వేగంతో నడపసాగాడు. కాసేపటికే బస్సు వెనక మంట అంటుకున్న విషయాన్ని బస్సులోని ప్రయాణికులు గమనించి డ్రైవర్ వద్దకు వెళ్లి అప్రమత్తం చేశారు. ప్రమాదంలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బస్సు ఎలా కాలి బూడిదైపోయింది. బస్సులో ఉన్న సామాన్లు ఇతరత్రా అన్ని కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడు చూస్తున్నాం, ఒకవేళ ఆ ప్రయాణికులే చూడకపోయి ఉంటే మరో కొత్తకోట పాలెం ఘటన చూసేవాళ్ళం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి కాలం చెల్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు చరమగీతం పాడాల్సిందే. పాత బస్సులకు పెయింట్లు వేసి ఫిట్నెస్ సర్టిఫికేట్లు సాధించడంతో పాటు బస్సు వెనకాల వాడే టైర్లు 100% వాళ్ళు రీట్రేడింగ్ టైర్లు వాడడం, ఆ టైర్లు నాణ్యత లేకపోవడంతో ఈ ప్రమాదాలకు పెనుముప్పుగా కొనసాగుతుంది. అలాగే బస్సు లోపల 2 kV ఇన్వర్టర్ కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ బస్సేనా లేదంటే మిగతా బస్సులలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందనే విషయం తెలియరావాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ బస్సుల మీద పూర్తి నిఘా పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి బస్సులు ఫిట్గా ఉన్నాయా లేదా, టైర్లు ఒరిజినల్వే కదా చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు బస్సును చూస్తున్నాం కదా మనం, బస్సు వెనక టైర్ కాలి బూడిదయ్యి మళ్ళీ బస్సులో ఉన్న రాడ్లన్నీ బయటికి మనకు క్లియర్ కనబడుతున్నాయి. సైడ్లో చెక్ చేసేస్తున్నాము. బస్సు ఏమీ మిగలలేదు, పూర్తిగా పనికి రాకుండా ఉంది. బస్సు లోపల కూడా వెళ్ళి చూసాం. ఈరోజు మధ్యాహ్నం 3 తర్వాత బస్సు మొత్తాన్ని వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజ్లు కూడా పూర్తిగా దగ్ధమైన ఘటన చూడొచ్చు. ఇప్పుడు మనం టైర్లు చూస్తూ ఉన్నాం. ఏవైతే టైర్ అయితే అంటుకపోయినాయో వాటి కాలి బూడిదవ్వడమే కాదు, టైర్లలో ఉన్న తీగలు మాత్రం మిగిలాయి. సో ఇనుముకు సంబంధించిన వస్తువులు మాత్రమే మిగిలాయి. ఇప్పటికైనా పోలీసులు, తర్వాత రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుకుంటున్నారు. మల్లెబోయినపల్లి వద్ద బస్సు పక్కకు ఆపారు. ప్రయాణికులు అందరూ దిగి చూసేసరికి వెనకాల బస్సుకు మంటలు అంటుకొని అంతకంతకు పెరుగుతున్నాయి. ముందుగా అక్కడే ఉన్న మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు పెరుగుతుండడంతో ప్రయాణికులు దిగిపోయారు. పక్కనే పెట్రోల్ బంకు ఉన్న ఫైర్ సేఫ్టీలతో మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదంలో బస్సులోని ఏసీకి సంబంధించిన పరికరాలు పేలిపోవడంతో ప్రయాణికుల లగేజ్ పూర్తిగా మంటలో కాలి బూడిదయింది. ఆ కొద్దిసేపటికే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల పోలీస్ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటన పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని, ప్రయాణికులు అప్రమత్తం కాకుండా ఉండుంటే ఘోర ప్రమాదం సంభవించేదని, తాము దేవుడి దయ వల్లనే సురక్షితంగా బ్రతికి బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. ఏది ఏమైనా ప్రయాణికులను సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మీదట ప్రభుత్వ అధికారులు మేలుకొని ఫిట్నెస్ లేని బస్సులు, కాలం చెల్లిన బస్సులకు చర్మగీతం పాడకపోతే ఎన్నో ఘోర ప్రమాదాలు వేచి చూడాల్సిందే.